దొంగతనాల నివారణకు కట్టుదిట్టమైన తనిఖీలు, ప్రత్యేక టీంలు ఏర్పాటు, అనుమానితుల సమాచారం ఇవ్వండి, కొత్త వ్యక్తుల కదలికలను తెలియచేయండి. దొంగతనాలు, నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకై కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో తనిఖీలు, కమ్యూనిటీ కాంట్రాక్ట్ పోలీసింగ్ ప్రోగ్రాంలో భాగంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, దీనికి ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ శ్రీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గారు తెలిపారు. ఈరోజు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశానుసారం మెదక్ పట్టణ మరియు మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి అవసలపల్లి వద్ద మెదక్ డిఎస్పీ శ్రీ ప్రసన్న కుమార్ గారి ఆధ్వర్యంలో మెదక్ పట్టణ సిఐ శ్రీ నాగరాజు, మెదక్ రూరల్ ఎస్ఐ శ్రీ మురళి మరియు హవేలి ఘన్పూర్ ఎస్ఐ శ్రీ సత్యనారాయణ సిబ్బంది మొత్తం 45 మంది పోలీస్ అధికారులతో ఆకస్మికంగా కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగంగా తనిఖీలు నిర్వహించి సోదాలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గారు మాట్లాడుతూ, మీ కాలనీలో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే డయల్ 100 గానీ సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసిన వెంటనే చర్యలు చేపడతామన్నారు. తనిఖీలు నిర్వహించడం వలన దొంగతనాలు, నేరాల రేటు తగ్గుతాయని, ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు. నేరాల నిర్మూలన కొరకై కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రతా భావం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి, ఎవరైనా కొత్త వ్యక్తులు గానీ నేరస్తులు గానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సిరిసిల్ల అన్నారు, కొంతమంది వేములవాడ అన్నారు, కొంతమంది ఘన్పూర్ అన్నారు, ఇంకా వేరే వాళ్ళు ఏం పనికొచ్చారు సార్? పంచంగాలు పంచంగాలు చూసుకుంటారా, లేకపోతే కుర్చీలు అమ్ముకుంటారా, జాతకాలు చెప్తారా, చూసుకుంటున్నారు. మంచిగా బతుకు ఇబ్బంది లేదు. కానీ మీలో ఒక్కరు కూడా ఏదన్నా అంటే కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారనుకో, అందరు జైలుకోతారు. అర్థమైందా? ఎవరు కూడా బయటకు పోయినప్పుడు టౌన్లో కానీ, మీకు ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తున్నాం కానీ టౌన్లో కూడా అబ్జర్వేషన్ ఉంటుంది. మా వకీలు ఉంటారు, పోలీసులు చెక్ చేస్తారు. మీ దానిలో ఉన్న ఈ కుటుంబాలలో కూడా ఏదైనా చిన్న దొంగతనంలో కానీ ఏదైనా కేసులలో ఉంటే ఎవరిని ఉండలేదు, అందరు కేసు పెడతాం. అది చూసుకోవాలి. మీ పిల్లలు కానీ మీ పిల్లలు ఎవరైనా ఇక్కడ ఉండరు, బయట కూడా మీరు ఉండాలకు ఏమైనా చేసుడు అట్లాంటివి ఏ చిన్న కేసు వచ్చినా, చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా అందరూ పోతారు. అందరు కలిసి ఉంటుంది కాబట్టి అయితే జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా ఎవరు కూడా అట్లాంటి ప్రతి ఏదైనా ఇన్వాల్వ్ అయితే అందరూ వేరే పక్క జైలుకు పంపిస్తారు. అర్థమైందా? అయితే చెక్ చేసినాం కానీ టౌన్లో కూడా ఉంటుంది, మీ మీద అబ్జర్వేషన్ చూస్తాం. మీరు ఎవరు కూడా ఉన్నా కూడా ఇబ్బంది పడతారు. పొద్దుగాల వెళ్ళి మేము 12 గంటల వరకు వచ్చి మళ్ళీ సాయంత్రం నైట్లో తిరగవద్దు. సాయంత్రం 7 లోపు రావాలి, ఇంట్లోనే ఉండాలి. నైట్లో బయట ఎక్కడైనా కనబడ్డా మీ పని ఏంది, పొద్దున పోవాలి, అమ్ముకోవాలి, మీ పని మీద చేసుకోవాలి. నైట్లో తిరుగుడు అట్లాంటివి ఏం చేయాలి. బయట మళ్ళీ కేసులలో కూడా ఎవరు కూడా ఇన్వాల్వ్ కావచ్చు. ఏదన్నా ఉంటే మాత్రం అందరికి ఇబ్బంది అవుతుంది, అందరు ఇబ్బంది పడుతుంది. పేపర్లు డాక్యుమెంట్ లేనివి కూడా ఉన్నాయి. ఇప్పుడు 2, 3 ఉన్నాయి, తీసుకెళ్తాం. కరెక్ట్ డాక్యుమెంట్ చూపిస్తే పంపిస్తాం. మీరు బయట తిరుగుతున్నారు కాబట్టి వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ పెట్టుకోవాలి. మీ ఆధార్ కార్డు కూడా అందరూ బయటకు వెళ్ళినప్పుడు కూడా మీరు ఒకటి ఆధార్ కార్డు జిరాక్స్ జేబులో పెట్టుకోవాలి, ఎక్కడ అడిగితే అక్కడ ఇవ్వాలి. ఇవన్నీ మీకు సంబంధించిన ఏమున్నా కూడా పేపర్లు కన్సర్న్ పోలీస్ స్టేషన్లు ఇవ్వాలి. మీరు ఇంకో మళ్ళీ కొత్త ఏరియాకి పోయినా కూడా మీరు ఫస్ట్ పోయినప్పుడే పోలీస్ స్టేషన్కి పోయి మీకు ఇన్ని ఫ్యామిలీస్ ఉన్నాం, ఇన్ని రోజులు ఉంటాం అని చెప్పి అక్కడ మీ ఆధార్ కార్డులు ఇవ్వాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిందా? అందరు ఇవ్వాలి. కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. అట్లా అందరు ఇవ్వాలి. ఎన్ని రోజులు ఉంటుందని చెప్పాలి, ఎంతమంది ఉంటుందని చెప్పాలి. సరే సార్ మాట్లాడారు, డిఎస్పీ గారు మాట్లాడారు. ఓకే, మీరు వేరే వేరే ఫ్యామిలీస్ నుంచి వచ్చారు, చాలా చోట్ల నుంచి వచ్చారు. మంచిగా ఉంటే మాకేం ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఇప్పుడు టౌన్లో ఏంటంటే చాలా అఫెన్స్లు జరుగుతున్నాయి, ప్రాపర్టీ అఫెన్స్లు జరుగుతున్నాయి, మోటార్ సైకిల్స్ పోతున్నాయి, ఇళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయి. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సపోర్ట్గా తీసుకుని మీకు కొంతమంది మా వాళ్ళు ఇక్కడ ఉన్నారో తీసుకుంటే బయట నుంచి కొంతమంది వస్తారు. వచ్చి మీరు మంచిగా ఉండొచ్చు, మీ దగ్గరికి వచ్చిన మంచిగా ఉండకపోవచ్చు. మా వాళ్ళు ఉన్నారని చెప్పి షెల్టర్ తీసుకుని అఫెన్స్లు చేసిపోయే అవకాశం ఉంది. కొంతమంది జాతకాలు చెప్పుకున్న ఇళ్ళల్లో తిరుగుతున్నారు. ఇళ్ళల్లో తిరుగుతుంటే ప్రతి ఒక్కరిని అనుమానిస్తారు. ఈరోజు పబ్లిక్ ప్రతి ఒక్కరు అనుమానిస్తారు. మీరు జాతకాలు చెప్పడానికి పోయినా మిమ్మల్ని వేరే విధంగా అనుమానిస్తారు. అందువల్ల కంపల్సరీ మీరు చేసే పనిలో కూడా నిజాయితీ ఉంటే ప్రాబ్లం లేదు. కానీ ఇళ్ళకి పోయి అక్కడ మళ్ళీ మోసాలు, చీటింగ్లు, మళ్ళీ ఈ రింగ్ పెట్టుకుంటే ఇది అవుతుంది, అది పెట్టుకుంటే జాతకాలు చూపిస్తే ఇటువంటి మాత్రం మోసాలు చేయడానికి కూడా ముందుకు రావద్దు. అదేవిధంగా మీరు కూడా ఇక్కడ సాధారణంగా ఇంటి ఫ్యామిలీస్ ఉంటాయి, దాదాపు 20 ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నాయి. మీరు తాగి కొట్లాడుకోవడం అటువంటివి కూడా మా దగ్గర ఉండకూడదు.
తర్వాత మళ్ళీ ఏంటంటే వాడు ఏదో తాగి ఏదో తప్పు అఫెన్స్ చేసి తప్పు చేసినటువంటి మా దగ్గర రావద్దు. గాంజాలు కానీ తాగడం కొట్లాట చేసుకోవడం కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా సరే సివియర్ యాక్షన్ ఉంటుంది. ఒక్కటి చేసిన ప్రతి ఒక్కరు కూడా పనిష్మెంట్ ఉంటుంది. అర్థమైనా? మీరు ఏదో కొద్దిగా గొప్ప వెహికల్స్ సంపాదించిన వెహికల్ మీద తిరుగుతున్నారు, కార్లు పెట్టుకున్నారో ప్రాబ్లం లేదు. ఆ సంపాదించిన ప్రాపర్టీ మీ దగ్గర ఉండాలంటే మాత్రం చేయండి. ఏదైనా అఫెన్స్ చిన్నది జరిగినా సరే మొత్తం అందరూ ఇన్వాల్వ్ అవుతారు. యాక్షన్ మాత్రం సివియర్గా ఉంటుంది. అదేవిధంగా మీకు ఏదన్నా కొత్త వ్యక్తులు కానీ ఎవరైనా వచ్చినా మీకు బయటికి పోయినప్పుడు ఏదైనా తెలిసినా మన ఎస్ఐ గారు, రూరల్ ఎస్ఐ గారికి కానీ, మా టౌన్ ఇన్స్పెక్టర్ గారికి కానీ, నాకు కానీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు బదనాం కాకుండా ఉంటారు. మీరు మంచిగా ఉన్నసేపు మాకైతే ప్రాబ్లం లేదు. కానీ మీరు ఏదైనా చిన్నది చేసినా సరే యాక్షన్ సీరియస్గా ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీ పని మీరు చేసుకుంటే పర్లేదు. ఇప్పుడు మీ అన్నీ కూడా ఫింగర్ ప్రింట్స్ అన్నీ రికార్డ్ అయింది, అన్నీ చెక్ చేసాం మేము. ఇంతవరకు అయితే ఏమీ రాలేదు కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఏదైనా వస్తే మళ్ళీ వేరే విధంగా ఉంటుంది. అందువల్ల మీరు ఉన్న రోజులే ఉంటారు, కానీ ఏ విధంగా ప్రాబ్లం లేకుండా మాకు ఉండాలి. మీ వల్ల మాకు ప్రాబ్లం కావద్దు. ఏదైనా అఫెన్స్ జరిగినా ఏ జరిగినా మీకు ఏదైనా తెలిస్తే కన్నా మా దృష్టి తీసుకొస్తే మీరు సేఫ్ ఉంటారు. లేకపోతే మిమ్మల్ని బయటకెళ్ళినా తీసుకెళ్ళి ఇంటరాగేట్ చేయడం అన్నీ జరుగుతుంది. అర్థమైందా? మొత్తం టౌన్లో అన్నీ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏది చేసినా ఇమీడియట్గా ఫోటోలు వస్తున్నాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ ఏ చిన్న విషయమైనా సరే మీ మీద యాక్షన్ మాత్రం సివియర్గా ఉంటుంది. మీ పని మీరు చేసుకుని మీరు పోయారా మాకేం ప్రాబ్లం లేదు. వీలైనంత తొందరగా మీ పని ముగించుకోవాలో వెళ్ళిపోవాలి అంతే. ఓకే? ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ఉంది చూడు. దాంట్లో ఉంది. బండితో అంది.